హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. నా ఆరోగ్యం బాగలేదు ఫ్రెండ్స్. గత 3-4 నెలల నుండి అలాగే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనేసి వీడియోలు అయితే తీయట్లేదు. కానీ ఈ రోజు నుండి కొంచెం పర్లేదు. గిరిజన ప్రాంతంలో ఎక్కువగా సీతాఫలం, పైనాపిల్, రకరకాల ఫ్రూట్స్ అనేది పండిస్తారండి. అందులో బాగా ఫేమస్ అయిన ఫ్రూట్ ఏదంటే సీతాఫలం అన్నమాట. సీతాఫలం తినడానికి చాలా టేస్టీగా అయితే ఉంటుంది, కానీ దాన్ని కోసి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేదాకా చాలా కష్టంగా ఉంటుందండి మాకైతే. ఈరోజైతే మీకు మా తోటలోని పండించిన సీతాఫలం కోసి అలాగే మార్కెట్కి తీసుకెళ్ళి ఏ విధంగా అమ్ముకుంటారో అనేది వీడియో పార్ట్ 1 పార్ట్ 2గా తీసి చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడైతే అడవి జామ పండ్లు ఉన్నాయన్నమాట. ఒకటైతే బాగా రంగుతో పండి ఉంది, మీకు చూపిస్తాను. కనిపిస్తుంది కదా, అడవి జామ పండ్లు అన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ అడవి జామ పండ్లు అనేది. టేస్ట్ అయితే చేద్దాము. చాలా టేస్టీగా అయితే ఉందండి. మన తోట దగ్గరికి అయితే వచ్చాను. చాలా వరకు పండిపోయింది అనుకుంటాను నాకు తెలిసి అయితే, ఎందుకంటే వర్షానికి ఏరలేదు కాబట్టి పండిపోయినట్టు ఉన్నాయి. చూడండి, ఇదైతే పరువుకి వచ్చింది అనమాట. ఇదైతే తెంపుకోవచ్చు. చూసారు కదా, ఇదైతే తెంపుకోవచ్చు అనమాట. రండి, తోట చూస్తున్నారు కదండి, ఇదంతా సీతాఫలం తోట అన్నమాట. చూడండి, చాలా పెద్ద ఉన్నాయి చెట్లు అయితే. అక్కడ మీకు కనిపిస్తుందా, ఇది సీతాఫలాలు ఇదో పైకి అయితే ఉన్నాయన్నమాట. వీటిని అయితే మనం తెంపుదాం ఇప్పుడు. ఇదిగో ఎలా కనిపిస్తుంది చూడండి, చాలా ఫ్రెష్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇదైతే పండిపోయింది చూడండి, చూసారు కదా, చెట్టు పైన పండిపోయినది చూడండి. ఇదైతే తెంపుకొని తినేద్దాం. దీన్ని అయితే ఒకసారి టేస్ట్ అయితే వచ్చాయా. సూపర్ అయితే ఉందండి టేస్ట్ అయితే. నా వెనకాల చూస్తున్నారు కదండి, ఇవైతే సీతాఫలాలు. చూడండి, ఈ రంగులోని కాయలు మాత్రమే ఏరాలి. చూస్తున్నారు కదా, ఈ రంగులో కనిపిస్తున్నాయి కదా, ఈ కాయలు మాత్రమే తెంపాలన్నమాట మనము. ఇదైతే కొంచెం ముగ్గిపోయింది చూడండి. వర్షానికి మొత్తం పగిలిపోయినాయండి సీతాఫలాలు అయితే. ఒక సంచిలో తీసుకుందాం. చూసారు కదండి, ఇదో పిట్టలు అయితే తినేస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా తినేస్తాయి ఎక్కువసేపు ఏరకుండా వదిలేస్తే. ఈరోజైతే బాగా వర్షం అయితే కొడుతుందండి. ఈ 2-3 రోజులు చాలా ఎక్కువ ఉంది అన్నమాట వర్షం అయితే. అందుకనేసి మొత్తం మొగ్గిపోయినాయి, పండిపోయింది అండి. ఇందుకు ఈ రంగుది మాత్రమే తెంపాలి సీతాఫలాలు అయితే. చూడండి, ఇక్కడైతే మామిడి ఏరుతుంది, చూసారు కదా. చూడండి, ఇలాంటి కాయలు మాత్రమే ఏరాలి.
ఒకసారి దగ్గర తీసుకురా. పండిపోయింది చూపిద్దాం. చూడండి, ఇదైతే చాలా చక్కగా పండిపోయింది. చూసారు కదా, ఈ విధంగా పండిపోతాయి అన్నమాట వర్షాలు పడితే. ఇలా పట్టుకో. దీన్ని అయితే తిందాం ఒకసారి, టేస్ట్ అయితే చేద్దాం. సూపర్గా అయితే ఉంది, చాలా స్వీట్గా ఉంది. అలాగే మేము ఉదయాన్నే సీతాఫలాలు ఏరడానికి వచ్చేస్తాం కాబట్టి పండిపోయింది తినుకుంటూ ఏరేసుకోవడమే, తెంపుకోవడమే. అలాగే ఈ చెట్లో కూడా పండిపోయింది, చూపిస్తాను రండి. చూడండి, ఇలా పండిపోతే మేము అమ్ముకోవడానికి ఏమి ఉండదండి, మొత్తం ఇలాగే పగిలిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే తింటున్నాను, ఇది పట్టుకున్నాను. మొత్తం తడిసిపోతున్నానండి, వర్షం అయితే పడింది కదా, ఆ మంచుతోనే తడిసిపోతున్నాను. వర్షం అయితే ఇప్పుడు తగ్గింది కానీ మొత్తం తడిసిపోతున్నాను. చూడండి, మా ఆవిడైతే సీతాఫలాలు మోసుకొని వస్తుంది. కొండలు చూస్తున్నారు కదా, మబ్బుతో మొత్తం కప్పేసింది అనమాట. వర్షం అలాగే పడుతూనే ఉంది. మేమైతే సీతాఫలాలు ఏరుతున్నాం. చూస్తున్నారు కదా, మా గిరిజనులు అయితే ఈ విధంగా సీతాఫలం తెంపడానికి చాలా కష్టాలు అయితే పడతారండి. కానీ దానికి ఫలితం కూడా రాదండి. సంతలో తీసుకెళ్తే చాలా తక్కువకి అడుగుతారన్నమాట. ఒక కావిడ 200, 300, 400, 500 అలాగా అడుగుతారనమాట. మరి ఇంకా తీసుకెళ్ళింది మళ్ళీ తిరిగి తీసుకురాలేం కాబట్టి అలాగే ఇచ్చేసి వస్తారనమాట. ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు, తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారనమాట. చూడండి, సీతాఫలం ఏరుతుంటే ఇక్కడ కొన్ని పువ్వులు అయితే కనిపించాయి అన్నమాట. చూడండి, ఈ చెట్టుకు చాలా ఎక్కువ అయితే కాస్తున్నాయి. చూడండి, ఎక్కడ చూసినా కానీ అదే పువ్వులు. చూడండి, చూపిస్తాను. వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చూడు, స్టార్ ఫ్రూట్స్ లాంటివి ఉంటాయి కదా, అలా కనిపిస్తుంది కదా తినేటివి. ఇవైతే తినేటివి కాదండి. చూడండి, మనకు చూడండి ఏదో పుల్లగా ఉంటాయి కదా, సేమ్ ఇదే విధంగా కనిపిస్తాయి కదా, అవైతే కావన్నమాట. ఇవి మద్ది చెట్టు అనేసి అంటారు కదా, మద్ది చెట్టు విత్తనాలు అన్నమాట. చూడండి, విత్తనాలు అయితే ఇందులో ఉంటాయి. చూస్తున్నారు కదా, చిన్నవి కనిపిస్తుంది. ఇవైతే పువ్వులు అన్నమాట. చూసారు కదా, ఇది చెట్టు మొత్తం జారిపోయింది. చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట.
తెచ్చి పడతావా? తెచ్చి పెట్టు, అది పెట్టే కింద. చూడండి, మేమైతే ఇన్ని అయితే ఏరామన్నమాట. 2 సంచుల్లోని ఒక బుట్టలో ఏరాము. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఏరడానికైతే పూర్తి అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నాము. వచ్చేసాను. చాలా బరువు ఉంది. సరే పదండి, ఇప్పుడైతే మనం ఊరికి వెళ్ళిపోయి ఈ కాయలను అయితే బుట్టలో పేర్చుకుందాం. చూడండి, మేమైతే ఇంటికి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం ఈ బుట్టలో పేర్చుకుందాం. ఇప్పుడు తట్ట చూసారు కదా, మనమైతే ఇక్కడ పేర్చేయాలి నీట్గా. ఈ వరుస అయిపోయింది కదా, ఇక్కడ నుండి ఇంకో 2 వరుసలు అయితే వస్తుంది. ఒక ఇంత వరకు అయితే మనం పేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ పడిపోకుండా బద్ద అయితే వేసుకోవాలండి. ఇంతే అయిపోయింది. చూడండి, నీట్గా పేర్చేసామన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పేర్చుకోవాలన్నమాట. అప్పుడే కొనేవాళ్ళు కూడా తీసుకుంటారు. చూసారు కదండి, ఈ విధంగా పేర్చుకొని సంతకైతే తీసుకెళ్ళాలి. చూసారు కదా, ఈ సీతాఫలం తినడానికి ముందు ఎంత కష్టం ఉంటుందో. వీడియో చూసారు కదండి, ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 వీడియోలో ఈ సీతాఫలాల్ని ఎలా అమ్ముకోవాలో అనేది. అంతవరకు బాయ్.